glorified. దేవుని నామము మహింపరచబడును గాక. Greetings and wishes to you in the precious name of our Lord Jesus Christ this morning. ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. Let us read the word of God from Revelation chapter 1, 12 and 13 verses. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. 12 and 13 verses. 12 and 13. 12 మరియు 13. అచ్చా. 12 and 13. Then I turned to see the voice that spoke with me, and having turned, I saw 7 golden lampstands, and in the midst of the 7 lampstands, one like the Son of Man, clothed with a garment down to the feet and girded about the chest with a golden band. ప్రకటన గ్రంథం 12-13 చదువుతాను. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఇలాగ చదివేస్తా. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. జయకుమారిని ప్రారంభించండి. అందరికి వందనాలు. కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. Okay. So let us pray. Let us ask God for his help. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సహాయం కొరకు మనం ఆయన అడుగుదాం. Precious Lord, we come to thy presence this morning as we are alive due to your grace. By your grace, we have read this one. It is like a bread to us. Spirit, those who have saved, let them be edified, and those who are not saved, let them be saved. We ask you all these things in the precious name of our Lord Jesus Christ. Amen. Amen. So here in the portion from Revelation chapter 1, verse 12 to 16, we are going to have the study this day. ప్రకటన మొదటి అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు ఉన్న భాగంలో నుండి మనం ఈ దినం ధ్యానించబోతున్నాం. So in the verse 12, so John says he turned to see the voice. 12వ వచనములో నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితినని యోహాన్ అంటున్నాడు. So we can see in the 10th verse also, Revelation chapter 1 and 10th verse, we can see. 10వ వచనంలో కూడా మనం ఇలాగ చూడగలం. I heard behind me a loud voice. నేను ప్రభుదిన ముందు ఆత్మవశుడనై ఉండగా బూరతోని వంటి గొప్ప స్వరము వింటిని అని మనం చూడవచ్చు. So John hears the loud voice of him. He turns around. యోహాను ఒక గొప్ప స్వరము వింటూ ఉన్నాడు. ఆయన ఈ స్వరము ఎవరిదా అని తిరిగి చూస్తున్నాడు. So it is nothing but the voice of Jesus Christ. ఈ స్వరం మరెవరిదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిది. So John is going to behold this incredible vision of Jesus Christ. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి మరి ఎంతో ఈ గొప్ప దర్శనమును యోహాను చూస్తూ ఉన్నాడు. But before he describes Jesus Christ, he talks about how he sees the 7 golden lampstands. 7 దీపస్తంభములను ఆయన మొదట వర్ణిస్తున్నాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన వర్ణిస్తున్నాడు. So they are called the menorahs. ఆ దీపస్తంభముల సెట్ను మెనోరస్ అంటారు. So as traditionally in Hebrew they are called
menorah. హెబ్రీ భాషలో మరి సాంప్రదాయబద్ధంగా మెనోరా అంటారు. So it's like a picture of 7 branched candelabra. అది దాని చిత్రం ఎట్లా ఉంటుందంటే కనుక 7 మరి ఆ దీపాలను ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. So in the picture we see the separate candlesticks, but in the tabernacle you see them like branches. ఇక్కడ చూస్తున్న చిత్రంలో మరి ఈ దీపస్తంభాలను కూడా వేరువేరుగా ఉన్నట్లుగా కనబడుతున్నాయి, కానీ ప్రత్యక్ష గుడారంలో అవి ఒకే మొద్దులో నుంచి కొమ్మలుగా విడిపోయినట్లుగా 7 కొమ్మలుగా విడిపోయినట్లుగా మనకు కనబడతాయి. So it was the only source of light. ఆ ప్రత్యక్ష గుడారములో వెలుతురుకు కలిగిన ఏకైక మూలము ఆ దీపస్తంభం. So at that time John writes this thing. ఆ సమయంలో యోహాను భక్తుడు ఇలాగ వ్రాస్తూ ఉన్నాడు. So even at the time of the John, the light in the temple was this candelabra. యోహాను భక్తుడు జీవించి ఉన్న సమయంలో కూడా ఆలయములో వెలుతురు యొక్క మూలము, వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ దీపస్తంభం నుంచి వస్తుంది. But the pitiable thing is that the temple was destroyed in 70 AD. విషాదకరమైన విషయం ఏంటంటే ఆలయము 70వ సంవత్సరం క్రీస్తు శకమున మరి నాశనం చేయబడింది. So even before that John was there in Jerusalem, Bethlehem. He was there at that time. ఈ 70వ క్రీస్తు శకము సంవత్సరం కంటే ముందు కూడా మరి యోహాను యెరూషలేములోను బెత్లెహేములోను ఆ సమయంలో జీవించే ఉన్నాడు. So when the temple was still standing, the menorah, the made out of gold, that was the only source in that temple. ఆలయము నిలిచి ఉన్నప్పుడు ఆలయం అంతటి కూడా వెలుతురుకు మూలము ఈ దీపస్తంభం, మెనోరా అనబడే దీపస్తంభం. So in this first chapter and verse 20, మొదటి అధ్యాయము 20వ వచనంలో we can read that the 7 lampstands which you saw are the 7 churches. 19-20 కలిసి ఉన్నాయండి. దాంట్లో 4వ లైన్లో ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. So the lampstands are nothing but the churches. ఈ 7 దీపస్తంభములు కూడా మరేవో కావు, ఆ 7 దీపస్తంభములు కూడా 7 సంఘాలు. So they represent 7 different churches in the second and third chapters. 2వ అధ్యాయము 3వ అధ్యాయములో 7 వివిధ రకాల సంఘములను ఈ దీపస్తంభములు చూపిస్తున్నాయి. So where Jesus is going to dictate letters to these churches. ఈ 7 సంఘాలకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉత్తరాలు రాయబోతున్నారు. So that is significant, important, because Jesus says about us. ఇది ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే క్రీస్తు మన గురించి మాట్లాడబోతున్నాడు. So Jesus not only said that he was light of the world. నేను వెలుగునై ఉన్నాను ఈ లోకానికి అన్నాడు ప్రభువైన క్రీస్తు. So not only that, he turns to us and said, and he hands the mantle of ministry to us. అంత మాత్రమే కాదు, ఆయన పరిచర్య అనే ఆ బాధ్యతను మనకు అప్పగిస్తున్నాడు. దీపం, సంథింగ్ లైక్ పరిచర్య అనే ఆ దీపాన్ని లేదా ఆ దీపం కర్రను మనకు అప్పగిస్తా ఉన్నాడు. Mantle. In the earlier days we have the Petromax light, gas light you call it. There is a mantle in that one. ఇంతకు ముందు మనకు పెట్రోమాక్స్ లైట్ ఉండేది, దాంట్లో దీపం ఉండేది కదండి కింద, అట్లా అన్నమాట. ఆ దీపాన్ని, ఆ పెట్రోమాక్స్ లైట్, దీపంతో కూడిన పెట్రోమాక్స్ లైట్ ని మనకు అప్పగిస్తున్నట్లు అన్నమాట. అలా పరిచర్యను మనకు అప్పగించాడు. దాంట్లో ఒత్తి అనేది ఉంటుంది అన్నమాట, అది దట్ ఇస్ కాల్డ్ ద మ్యాంటిల్. ఓకే 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 ఓకే. సో దట్ గివ్స్ ద లైట్, దట్ బర్న్స్ అండ్ దట్ గివ్స్ ద లైట్. ఆ ఒత్తి మరి కాలుతుంది, వెలుతురునిస్తుంది. So that is the mantle of ministry. అది పరిచర్య యొక్క ఒత్తి. దీపం. Yeah. So that the church will continue to tell about Jesus and share about him.
సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించటము, తర్వాత సువార్త చేయటము ఇదంతా కూడా జరుగుతుంది. So he says to us that you are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఆయన అంటూ ఉన్నాడు. So the church is to be light in the సంఘము dark world. That is what. చీకటిగా ఉన్న ఈ లోకములో వెలిగే వెలుతురుగా సంఘం ఉండాలి. So we have to observe how dark this world is becoming. మనము ఈ లోకము ఎంత చీకటిమయమై ఉన్నదో గమనించాలి. So the world is becoming more darker and darker. ఈ లోకము ఇంకా చీకటిమయంగా, ఇంకా ఎక్కువ చీకటిమయంగా అవుతా ఉంది. So this menorah is symbolic of the church. ఈ మెనోరా లేదా దీపస్తంభము సంఘానికి సూచనగా ఉన్నది. So in this dark world we have to turn on the light. ఈ చీకటిమయమైన లోకములో మనము వెలుతురుగా ఉండాలి. So the light we are to illuminate is of course nothing but Jesus. ఏదైతే వెలుతురును మనము వెలిగించాలో ఆ వెలుతురు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. So the deepam. ఆ దీపం, ఏ దీపాన్ని అయితే మనం వెలిగించాలో ఆ దీపం ప్రభువైన యేసుక్రీస్తు వారే. So when you see the verse study, he said, and in the midst of the 7 lampstands, one like the Son of Man clothed with a garment down to the feet and girded about the chest with a golden band. 13వ వచనంలో మనం గమనించినట్లయితే, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను. So we have to see the Son of Man. ఇక్కడ మనుష్య కుమారుని చూస్తున్నాం. So it is the messianic title given to Jesus. ఇది ప్రభువారికి ఇచ్చిన మెస్సియా బిరుదు. So in Daniel chapter 7 and verse 13, if you see, దానియేలు yeah. 7వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, So I was watching in the night visions, and behold, one like the Son of Man coming with the clouds of heaven. ఆ రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. So Daniel sees the Son of Man. దానియేలు మనుష్య కుమారుని చూస్తున్నాడు. And also Messiah. అలాగుననే మెస్సియాను కూడా. And John also, he also does see the Messiah. యోహాను కూడా మరి మెస్సియాను అలాగే మనుష్య కుమారుని కూడా చూస్తున్నాడు. So Jewish people, they don't believe the Jesus. They believe Messiah. యూదులు యేసుక్రీస్తును నమ్మరు కానీ మెస్సియాను నమ్ముతారు. So the messianic vision you can see here. ఇక్కడ మెస్సియా దర్శనాన్ని మనం చూస్తున్నాం. So from verse 13 to 16, so there is a great description between these 5 verses. 13 నుంచి 16 వచనాలలో కలిగిన ఈ 4 వచనాల్లో కూడా మనుష్య కుమారుని గురించిన గొప్ప వర్ణన ఉంది. So we can see something like his chest and his hair or the head, eyes, feet, his voice, something like his mouth, his countenance, like that you can see all these things. మరి ఈ వచనాల్లో మరి ఆయన పాదముల గురించి, ఆయన రొమ్మును గురించి, ఆయన తల వెంట్రుకల గురించి, ఆయన నేత్రములను గురించి, అలాగే మరి ఆయన కంఠ స్వరమును గురించి, ఆయన చేతులను గురించి, నోటి గురించి, ఇలా ఉన్న ముఖమును గురించి మరి వర్ణించబడింది. So we don't go all into those details, but it is summarized in 4 ways. మనము ఆ విషయాల గుండా లోతుకు వెళ్ళట్లేదు కానీ చూచాయగా 4గా మనం దాన్ని చెప్పుకోవచ్చు. So verse 13, verse 13 it says about his majesty. ఆయన యొక్క గాంభీర్యమును గురించి లేదా రాజ టీవీని గురించి చెప్తుంది 13వ వచనం. So that is what he says, he is clothed with a garment down to the feet and girded about the chest with a golden band. తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను అనే చూస్తున్నాం.
So he walks like a king with all the majesty. ఆయన మరి ఒక రాజు వలె ఆ టీవీని ప్రదర్శిస్తూ నడుస్తున్నట్లు చూస్తున్నాం. So when we have a gird on the chest to a priest, that means he is ministering, that means he is working. ఒక యాజకుడు రొమ్మునకు దట్టి కట్టుకొని పని చేస్తే దాని అర్థం ఏంటంటే ఆయన పనిలో ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు అని దాని అర్థం. So he is the priestly work. ఆయన యాజకత్వం పని చేస్తా ఉన్నాడు. So we are also called the kings and priests. మనం కూడా రాజులైన యాజక సమూహంగా మనము చెప్పబడ్డాం. So his garments are full like a king. ఆయన ఒక రాజు ఎలాగైతే పై నుండి కిందికి కూడా రాజవస్త్రాలను ధరించి టీవీగా నడుస్తాడో అలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నాడు. That is the majesty. అదే రాజ టీవీ. And again in the verse 14, if you see, 14వ వచనం మనం గమనించినట్లయితే, so it tells us about his purity. ఆయన యొక్క పవిత్రతను చెప్తా ఉంది. So purity here is eyes are like flame. Next, his hair is like white like wool and snow. ఆయన స్వచ్ఛత ఎలా ఉందో వర్ణించబడుతుంది. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండను, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండను అని. So again in verse 15, 15వ వచనంలో, so it tells us about his authority. ఆయన యొక్క అధికారం గురించి చెప్పబడింది. So his feet are like brass that are refined in furnace, and his voice, the sound of his voice is like many waters. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను, ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. That is the authority. అది అధికారం. So the voice, the sound of the voice, or what you call when you go to his feet, when you pray. So we have to pray to the authority. That is what the authority in both the ways. మనము ఆయన పాదముల చెంతకు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆయన అధికారం కలిగి ఉన్నాడు, ఆయన అధికారానికి మనం మొరపెడుతున్నాం. And again in the voice, he has a big sound as waters. That is authority. ఆయన కంఠ స్వరము కూడా విస్తార జల ప్రవాహములో ధనివలే ఉండను, అది కూడా మరి అధికారాన్ని సూచిస్తుంది. Again in verse 16, it tells us about his glory. 16వ వచనము ఆయన మహిమను గురించి చెప్తా ఉంది. It is nothing but the Shekinah glory of a Hebrew. ఇది షకైనా గ్లోరీ, హెబ్రీ భాషలో షకైనా మహిమ అంటాం. Shekinah itself is glory. షకైనా అంటేనే మహిమ. షకైనా we say it 2 times. Yeah. So the glory in the tabernacle also, it came down into the tabernacle. ప్రత్యక్ష గుడారంలో కూడా దేవుని మహిమ దిగి వచ్చను, దేవుని మహిమతో ఆ ప్రదేశం అంతా నిండి ఉండెను అని మనం చదువుతాం. So we can see the 7 stars in his hand, even in the picture also. మనము ఇక్కడ చిత్రంలో కూడా గమనించినట్లయితే ఆయన చేతిలో 7 నక్షత్రాలను చూస్తున్నాం. And his countenance is shining like a sun. ఆయన కౌంటెనెన్స్ బ్రదర్, ముఖ తేజం, what you call. ఆయన ముఖ తేజస్సు మరి సూర్యుని పోలి ప్రకాశిస్తూ ఉన్నది. Even in Matthew 17 and 2, we can see the transfiguration of Jesus Christ. మత్తయి సువార్త 17:2లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా రూపాంతరం చెందారో మనం చూడగలం. So he showed it to 3 of his disciples. ఆ రూపాంతరం చెందేదాన్ని 3 శిష్యులకు ఆయన చూపించాడు. So even then John was there, and here also John is seeing now. అక్కడ కూడా యోహాను ఉన్నాడు, ఇక్కడ కూడా యోహాను ఉన్నాడు. So that is a preview, what you call. మొట్టమొదటిగా దాన్ని ప్రివ్యూ అంటే ట్రైలర్ చూసినట్టు చూశారనమాట. Yeah. So here this is the glory, like the sun shining.
ఇది మరి సూర్యుని వలె ఎలాగైతే మరి ప్రకాశిస్తూ ఉన్నదో ఆయన తేజస్సు, ఆ మహిమ. And also, if you see all these things, this is not Jesus on the flannel boards or calendar pictures like that, or in the photographs like that. ఇక్కడ ఏ చిత్రం అయితే మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతుందో ఆ చిత్రం సామాన్యంగా ఇదిగో ఈ క్యాలెండర్లలోనూ లేకపోతే ఈ ఫ్లెక్సీలలోనూ లేకపోతే ఫోటోలలోనూ కనబడే చిత్రం అయితే కాదు. So Jesus here is not gentle with little kids and with little lambs like that. ఇక్కడ ఎంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదో ఒక సాధువుగా చిన్న పిల్లలను పక్కన పెట్టుకుని లేదా గొర్రె పిల్లను పట్టుకుని కనబడే చిత్రం అయితే కాదు ఇది. So this is Jesus now in full glory. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరిపూర్ణమైన మహిమతో ఆయన కనబడుతూ ఉన్నాడు. So white hair, as white as snow, that indicates his purity. తెల్లని వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఉండడము అది ఆయన స్వచ్ఛతను సూచిస్తుంది. And eyes like flame of fire, that resembles judgment. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండుట మరి తీర్పును సూచిస్తుంది. So he is coming now in judgment. ఆయన తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు. In the first coming, in the first advent, he came like a lamb, and in the second coming, he is coming like a Lion of Judah. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఒక గొర్రెపిల్లగా వచ్చాడు. రెండోసారి వచ్చేటప్పుడు ఆయన యూదా గోత్రపు కొదమసింహంగా రానై ఉన్నాడు. So then his feet were like fire. ఆయన పాదములు మరి అగ్ని జ్వాల ఫీట్ వర్ లైక్ పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. So he had two-edged sword in his mouth. That is nothing but the word of God, not the knife or any other sword. ఆయన రెండంచులు గల ఖడ్గము ఆయన నోట కలిగి ఉన్నాడు. అది ఏమో అది దేవుని వాక్యం. అది So it is not a knife in the teeth. అదేదో ఒక కత్తిని నోట ఖర్చుకున్నట్టు కాదు. Yeah. So in verse 17, if you see, 17వ వచనం మనం గమనించినట్లయితే, and when I saw him, I fell at his feet as dead, but he laid his right hand on me, saying to me, do not be afraid, I am the first and the last. 17వ వచనం మనం గమనించినట్లయితే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల వద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకుము, నేను మొదటి వాడును కడుపు వాడును జీవించువాడును. So John fell at his feet as dead. ఇదిగో ఒక చనిపోయిన వాని వల్లే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల వద్ద పడిపోయాడు యోహాను. And what Jesus did, he laid his right hand on John. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన కుడి చేతిని యోహాను మీద ఉంచాడు. So the same right hand, his right hand was nailed for us on the cross. అదే కుడి చెయ్యి, ప్రభువైన యేసుక్రీస్తు వారి కుడి చెయ్యి మన కొరకు శిలువ మీద మేకులు కొట్టబడింది. So Jesus went through the crucifixion. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ శ్రమల గుండా ఆయన వెళ్ళారు. So why did Jesus went through this crucifixion? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శిలువ శ్రమలకు ఎందుకు లోనయ్యారు? So if you see in Hebrews chapter 12 verse 2, హెబ్రీ 12:2 మనం గమనించినట్లయితే, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame. మనము కూడా హెబ్రీ 12:2, is that the right verse, brother? Yeah. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉందినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. Next one. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. So the joy that was set before him endured the cross, despising the shame. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానం, despising the shame, that is what you call. That is, అవమానమును ఇదిగో
ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. Yeah. So he despised the shame. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. So it was a terrible experience to go through. అది ఒక భయంకరమైన అనుభవం అండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి. It is not a joyful experience. అదేదో ఆనందకరమైన అనుభవం కాదు. So he went through hell for those 3 hours. ఆ 3 గంటలు కూడా నరకాన్ని చూశాడు ప్రభు. From midday, that means 12 o'clock on the cross till 3 o'clock evening. మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు కూడా మరి చాలా గొప్ప హింసను ఆయన చూశాడు. So that is what he went through hell. That is what we say. ఆయన గొప్ప నరకాన్ని రుచి చూశాడని మనము చెప్పుకోవచ్చు. So for the first 3 hours, his concern was entirely for other people. మొదటి 3 గంటలు కూడా ఆయన ఏదైతే ఆయన బాధ ఉన్నదో ఆయన బాధ అంతా కూడా ఇతరుల కొరకు ఆయన బాధపడ్డాడు. So he was praying for those who crucified him. ఎవరైతే ఆయనను సిలువేశారో వారిని గురించి ఆయన ప్రార్థన చేశాడు. And he was making arrangements for his mother. తన తల్లికి కావలసిన మరి ఏదైతే ఏర్పాటు ఉన్నదో ఆ ఏర్పాటు ఆయన చేశాడు. So he was concerned for dying people, that is the thief. ఎవరైతే చనిపోతూ ఉన్నారో అదే దొంగలు వారి కొరకు మరి ఆయన చింత కలిగి ఉన్నాడు. So this all happened from 9 o'clock to 12 o'clock. 9 నుంచి 12 గంటల వరకు ఇదంతా జరిగింది. This is the first 3 hours, and the next 3 hours, so he has concern for his own experience. మొదటి 3 గంటలకు కూడా మరి ఇతరుల గురించి ఆయన చింత కలిగి ఆయన చేయాల్సిన పనులు చేశాడు. తర్వాత 3 గంటలు ఇదిగో ఆయనను గురించి ఆయన చింతపడుతూ మరి ఒక విధమైన ఘోరమైన అనుభవానికి ఆయన గురయ్యాడు. The first thing he said was, I am thirsty. మొట్టమొదట ఆయన పలికింది, ఇదిగో నేను దప్పికొని ఉన్నాను. So these days we what you call meditate upon these 7 words that is he spelled on the cross. Okay. ఈ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉచ్చరించిన 7 మాటలను ధ్యానిస్తూ ఉంటారు. Okay, that's all. So this is a thirsty. Hell is a very thirsty place. హెల్ నరకం చాలా దప్పికతో కూడుకున్న స్థలం అది. So that is why the rich man said to Abraham and also Lazarus, you send Lazarus, give me even a drop of water, he said. అబ్రహాము రొమ్మున ఉన్న లాజరుతో మరి వాళ్ళు పరలోకంలో ఉన్నారు, నరకంలోనేమో ఈ ధనవంతుడు ఉన్నాడు. అయ్యా లాజరును పంపించు, ఇదిగో నాకు నీళ్లు కావాలి, దప్పికొని ఉన్నాను, ఒక చుక్క నీరు ఇప్పించు అని అంగలారుస్తాడు. So hell is a very thirsty place. నరకము ఎంతో దప్పికతో కూడుకున్న స్థలం అండి. So then he said, I am alone. తర్వాత ఆయన అన్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కడినే. So we can see in Mark, in the book of Mark chapter 15 and verse 34, if you read there 15:34. Mark, and at the 9th hour, Jesus cried out with a loud voice saying, Eloi, Eloi, lama sabachthani, which is translated, my God, why have you forsaken me? 3 గంటలకు మార్కు సువార్త 15:34 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. So God had left him in hell. ప్రభువు నరకములో ఆయనను ఒంటరిగా వదిలేశాడు. So God wouldn't leave you in hell. దేవుడు నిన్ను అలాగ నరకములో ఒంటరిగా వదిలేసేవాడు కాడు. Hell is a very dark place. ఆ నరకము చాలా చీకటి అయిన స్థలం అది. Jesus was crying to God. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు ప్రభువుకు, దేవునికి. So we should not say that Jesus went to the hell, I also would be in the hell. You don't say like that. ప్రభువైన యేసుక్రీస్తు నరకానికి వెళ్ళాడు లేదా నరకాన్ని రుచి చూశాడు, నేను కూడా వెళ్తాను రుచి చూస్తాను అనే మాటలు మనం మాట్లాడకూడదు. So don't say that I live like something. So it is for our sake he went there. అది మన కొరకు ఆయన ఆ నరకం అనే అనుభవాన్ని ఆయన చవి చూశాడు, అంతవరకే. He went through hell on your behalf. మన పక్షాన ఆయన నరకానికి వెళ్ళాడు. So that you would never experience it. మనము అటువంటి అనుభవం నుండి తప్పించబడాలని ఆయన మన కొరకు అది అనుభవించాడు.
So that's why at the last moment, God said, "That's enough." He said, అది ఆఖరి క్షణంలో ఇక ఇది చాలు అని ఆయన అన్నాడు. God, that means Father said to his son, "That's enough." తండ్రి మరి కుమారునితో అన్నాడు, ఇక చాలు, ఇంతవరకు ఏదైతే జరిగిందో ఇంకా చాలు అని. So we have to see the time of crucifixion here. ఇక్కడ సిలువ వేయబడిన సమయాన్ని మనం గమనించాలి. Crucifixion will not kill anybody in 6 hours. సిలువ ఎవరిని కూడా 6 గంటల్లో ప్రాణం పోయేటట్లు చేయదు. So it takes 2 days minimum or 7 days about maximum. 2 నుంచి 7 రోజుల సమయం పడుతుంది ప్రాణం పోవడానికి. So in the Philippines country to this day, they celebrate Easter by nailing the church members to crosses. ఫిలిప్పీలో ఈ దినానికి కూడా ఈస్టర్ పండుగను సంఘములో కొంతమందిని సిలువ వేసి జరుపుకుంటారు. So after that they pull the nails in the same day. పొద్దున సిలువ వేశారనుకోండి, సాయంత్రానికంతా ఆ మేకులు మళ్ళీ లాగేస్తారు, కొట్టిన మేకులు లాగేసి వాళ్ళని దించేస్తారు. So they become the honored members of the church. వారు సంఘంలో మరి ఎంతో గౌరవప్రదమైన స్థానాన్ని సంతరించుకుంటారు ఆ సిలువ వేయబడిన వాళ్ళు. Yeah, that is something like the rituals, traditions of the Christianity. అవన్నీ కూడా మరి ఆ ప్రాంతంలో మరి క్రైస్తవులు పాటించే సాంప్రదాయాలు మరి అలవాట్లు అలా ఉన్నాయి. So they don't die, they become the honored members. వారు చనిపోరు, వారు గౌరవప్రదమైన సభ్యులుగా వారు పేరు తెచ్చుకుంటారు. So even then the birds like crow and eagles, they come and they take the eyes of the people who are on the cross. అప్పటికి కూడా మరి ఈ కాకులు గద్దలు ఎవరైతే సిలువ వేయబడున్నారో వారి గుడ్లను పీకుతాయి. So that is a terrible experience. అది చాలా భయంకరమైనది, భయం గొలిపే అనుభవం అది. So even the thieves, they will be brought down and their legs will be cut off. దొంగలు కూడా వారిని దించి వారి కాళ్ళు విరగొట్టబడ్డాయి. So but Jesus, his bones were not broken. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎముకలు విరగొట్టబడలేదు. So that is what the crucifixion doesn't kill anyone in 6 hours. అదేనండి నేను చెప్తున్నది ఏంటంటే గనక సిలువ వేసినప్పుడు 6 గంటలు చనిపోయిన వారు ఎవరూ లేరు. So nothing but Jesus Christ died like that. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణం అలా సంభవించింది 6 గంటల్లోనే. So in John chapter 10 and verse 18, if you see, Jesus said, "No one takes it, that is my life, from me, but I lay it down of myself," he said. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనముగా గమనించినట్లయితే, యోహాను సువార్త 10:8 10:18 క్షమించండి. ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుతున్నాను నేను. So after 3 hours in hellish experience, ఆ 3 గంటల నరక యాతన గుండా వెళ్ళి, that is the last 3 hours. అదే ఆ తర్వాత జరిగిన 3 గంటలు. So God told him, "That is enough." దేవుడు అన్నాడు ఆయనతో, ఇక జరిగింది చాలు అని. So Jesus cried out in relief, "It's finished, it's over." ఒక సంతోషముతో లేదా విమోచింపబడిన ఆ అనుభవంతో ఇక సమాప్తమాయనని ప్రభువైన యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేక వేశారు. And then he prayed a prayer that he has been told as a little boy. దాని తర్వాత తను చిన్నతనంలో ఆయనకు నేర్పించబడిన ప్రార్థనను ఆయన చేశాడు. So usually he used to pray at the Mary's knee. తన తల్లి అయిన మరియ యొక్క పాదాల చెంత మరి ఆయన ప్రార్థన చేసేవాడు. Yeah, not that the padala chanda, but when they sit for the prayer, as a small boy, he used to learn that prayer. వారు ప్రార్థనకు మోకరించినప్పుడు చిన్నవాడిగా ఉన్న ప్రభువు వారి దగ్గర ప్రార్థన నేర్చుకునేవాడు. So it is in Psalms, and every Jewish boy is taught to pray when he goes to sleep.
కీర్తనలో మనం గమనించగలం ప్రతి ఒక్క యూదుల కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలకు వారు నిద్రపోయే ముందు వారికి ప్రార్థన నేర్పిస్తారట. especially the boy. ముఖ్యంగా పిల్లలకు, మగ పిల్లలకు. So when they go to sleep at night, they should say, into your hands I commit my spirit. వారు అన్నారు, ఇదిగో నా ఆత్మను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానని. అలాగ ప్రార్థన చేయాలి. That the Jewish boy had to pray like that. యూదుల మగ పిల్లలు అలాగున ప్రార్థన చేసి పడుకోవాలి. So but here Jesus gave up his spirit in the presence of the Father, God the Father. దేవుని సన్నిధిలో, తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించాడు ప్రభువైన క్రీస్తు. So now he is not praying at the knees of Mary, but he is praying at the presence of the Father, in the presence of Father. కుటుంబంగా ఉన్నప్పుడు తల్లి దగ్గర చేరి చేసిన ప్రార్థన కాదు అది. తండ్రి అయిన దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర, తండ్రి ఎదుట చేసిన ప్రార్థన. So as the Father said, that's enough. ఇక చాలు అని తండ్రి అయిన దేవుడు అన్నప్పుడు చేసిన ప్రార్థన. So then Jesus said, it's finished, I commit my spirit to you. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, ఇక సమాప్తము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. So Jesus said this prayer, and Father, into your hands I commit my spirit. ఇదిగో నా ఆత్మను మీ చేతులకు అప్పచెప్తున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేసినట్టు చూస్తాం. So how did he go through all that? దీనంతటి గుండా ఆయన ఎలా వెళ్ళాడు? So he went through it all because of the joy set before him. ఆయన ఎదుట ఉన్న ఆనందం కొరకు మరి ఆయన ఇదంతా చేశాడు. So the Lent days are not for us to suffer. ఈ లెంట్ దినాలు ఏవైతే ఉన్నాయో అవి మనము కష్టపడ్డానికో లేకపోతే దుఃఖపడ్డానికో ఉన్న దినాలు కాదు. So Jesus already suffered on the cross. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కష్టాలను శిలువ మీద అనుభవించాడు. So we can make Jesus joyful. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంతోషపెట్టవలసిన సమయం ఇది. How can we make him joyful? ఎలాగున ఆయనను సంతోషపెట్టగలం? Those who have not believed, we must believe in the blood of Jesus and in the cross. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించలేదో వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ఖర్చిన రక్తంలో ఆయనను ఆ విశ్వాసం ఉంచాలి. So and those who have believed, we have to live according to his word. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించాలి. So looking at his face, looking at his glory, looking at his majesty, looking at his purity, looking at his authority, looking at his glory, we have to live according to his word. ఆయన పవిత్రతను, ఆయన రాజటీవిని, ఆయన గాంభీర్యమును, మరి ఆయన ఉన్నతత్వమును, ఆయన కంఠస్వరమును, ఆయన మహిమను చూస్తూ మనము జీవించవలసిన వారమై ఉన్నాం. So those who have not believed, let them be believed, and those who have believed, let them live according to his word. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచలేదో ఆయనందు విశ్వాసం ఉంచుదురుగాక, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో ఆయన మాటల ప్రకారము దేవుని వాక్యం ప్రకారం నడుచుకుందురుగాక. So for all these things, let the Holy Spirit help us. ఈ విషయాలన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God bless his word. Let's pray. Precious Jesus, we thank for this morning meditation. Let these words be fruitful in each and every one. We ask all these things in the blessed name of our Lord Jesus Christ. Amen. Amen. వాక్యం అందించిన దేవుని సేవకులు జయబాబు అన్న గారికి, అనువాదం చేసిన జయకుమార్ అన్న గారికి ప్రభునామములో తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన. కర్నూలు నుంచి జి రాజ్ కుమార్ ముగింపు ప్రార్థన చేస్తాం.